Hi everyone, welcome to Smart Semesters Java playlist, video number 8. In the previous video, we have executed our Java program, first Java program using Notepad. అక్కడ మనం మెయిన్ మెథడ్ రాసాం. అందులో ఉన్న కీవర్డ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఇన్ దిస్ వీడియో we are going to know each keyword of main method in Java. C అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే అందులో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫంక్షన్. అయితే ఇన్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి ఎలా తెలుస్తుంది అంటే వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ సి ఫైల్ విల్ బి ద మెయిన్. సో మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అని కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి తెలుస్తుంది. బట్ జావా అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని అర్థం ఏంటి? ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీ వేరియబుల్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ క్లాస్. నౌ సో ఈ క్లాస్ లేదు ప్రస్తుతానికి. దెర్ ఆర్ ఓన్లీ టూ ఫంక్షన్స్ అండ్ దెర్ ఈస్ మెయిన్ ఫంక్షన్. కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ విజిబుల్గా ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అడగచ్చు. బట్ if there is no class, these two lines are for example not there, then it is not obeying one of the rule of object oriented programming language, that every function should belong to a class. సరే, క్లాస్ రాసాం. నౌ మెయిన్ మెథడ్ ఉంది. కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ క్యాన్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్, బట్ ఇట్ వోంట్, బికాస్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి ఈ మెయిన్ మెథడ్ కనిపించదు, బికాజ్ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ క్లాస్. అందుకు కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి మెయిన్ మెథడ్ కనిపించడం కోసం మనం పబ్లిక్ అని యూజ్ చేస్తాం. పబ్లిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఎందుకు పబ్లిక్ని యూజ్ చేస్తాం? ఇన్ ద సింటాక్స్ ఆఫ్ మెయిన్ మెథడ్, సో దట్ ఇట్ ఈజ్ విజిబుల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అయితే కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి విజిబుల్గా ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వచ్చు కదా అని అడిగితే నో. In the video number 4, we discussed why to create an object and how to create an object. ఆబ్జెక్ట్ని ఎందుకు క్రియేట్ చేస్తాం? ఏదైనా ఒక క్లాస్లోని వేరియబుల్స్ని, మెథడ్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ రాస్తే ఏదైనా ఒక క్లాస్లో ఉన్న ఫంక్షన్ లేదా వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తనంతు తాను ఇట్ కాంట్ క్రియేట్ an object. అందుకు స్టాటిక్ అని రాస్తాం. సో దట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ మెయిన్ మెథడ్ ఆఫ్ క్లాస్ స్మార్ట్ సెమిస్టర్ ఈవెన్ వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ దిస్ క్లాస్. సో స్టాటిక్ కీవర్డ్ ఎనేబుల్స్ us to access methods and variables of a class even without object creation. అందుకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. వాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ రిటర్న్ టైప్. ఎవ్రీ ఫంక్షన్ విల్ హ్యావ్ ఇట్స్ రిటర్న్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ని ఇంటీజర్ని రిటర్న్ చేస్తే దాని ముందు ఇంట్ అని రాస్తాం. సో ఇట్ ఈస్ ది రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ ఫంక్షన్. మన మెయిన్ మెథడ్ ఎటువంటి వేరియబుల్, ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్ట్రింగ్ ఆర్గ్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఈ త్రీ కీవర్డ్స్ని మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్, అందుకు ఈ త్రీ కీవర్డ్స్ని మనం యూజ్ చేస్తాం అలాంగ్ విత్ ది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఫర్ మెయిన్ మెథడ్. స్ట్రింగ్ ఆర్గ్స్ ఏంటి అంటే, ఆర్గ్స్ అంటే ఏంటి? ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్. ఇన్ షార్ట్ ఆర్గ్స్ అని రాస్తాము. ఆర్గ్యుమెంట్స్ అంటే డేటా. మనం ఏదైనా ఒక జావా ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావాసీస్ ఆ క్లాస్ నేమ్ డాట్ జావా అండ్ దెన్ ఆఫ్టర్ కంపైలేషన్ వీ గెట్ ది బైట్ కోడ్. ఆ బైట్ కోడ్కి ఏదైనా ఇన్పుట్ యూజర్ నుంచి ఇవ్వాలి అంటే, ఫర్ సపోజ్ యూ గివెన్ ది ఇన్పుట్, హూ విల్ క్యాచెస్ దట్ ఇన్పుట్? ఆ ఇన్పుట్ని క్యాచ్ చేయడానికే ఆర్గ్స్ ఉపయోగపడుతుంది. ఆర్గ్స్ యాక్ట్
acts as a basket to catch the input which we send via the command line. అందుకే ఆర్గ్స్ అనేది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో మనం జావా స్మార్ట్ సెమిస్టర్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేసే కంటే ముందు వీఆర్ పాసింగ్ 4 ఇన్పుట్స్ టు దట్ ప్రోగ్రామ్, A, B, 12, high. So when we pass these 4 inputs, these will be caught by args. ఈ విధంగా ఆర్గ్స్ అనేది ఒక అరే. ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇండెక్స్ ఆఫ్ అన్ అరే స్టార్ట్స్ విత్ 0. అందుకు ఆర్గ్స్ ఆఫ్ 0లో ఫస్ట్ ఇన్పుట్ స్టోర్ అవుతుంది, ఆర్గ్స్ ఆఫ్ 1లో సెకండ్ ఇన్పుట్ స్టోర్ అవుతుంది, అలాగా. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈవెన్ యూ పాస్ క్యారెక్టర్ ఆర్ ఇంటీజర్, ఎవ్రీ ఇన్పుట్ విల్ గెట్ స్టోర్డ్ యాజ్ స్ట్రింగ్. సో ఆర్గ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ స్ట్రింగ్ టైప్ అన్నమాట, అందుకే స్ట్రింగ్. అండ్ ఈ స్క్వేర్ బ్రేసెస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈజ్ అన్ అరే అని రిప్రజెంట్ చేస్తుంది. అగైన్ యూ హ్యావ్ టు నో దట్ ఎస్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఇవన్నీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తున్నప్పుడు. ఇఫ్ వీఆర్ యూజింగ్ ఎక్లిప్స్ ఆర్ ఎనీ ఐడిఈ, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. బట్ వెన్ వీఆర్ యూజింగ్ నోట్ ప్యాడ్ ఇట్ వోంట్ షో వైల్ యు ఆర్ రైటింగ్ ద కోడ్, ఇట్ విల్ షో అన్ ఎర్రర్ వైల్ యు ఆర్ కంపైలింగ్. ఆఫ్టర్ కంపైలేషన్ ఆఫ్ దట్ కోడ్ ఇట్ షోస్ ఎర్రర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ నోట్ ప్యాడ్. ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నోట్ ప్యాడ్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా కోడ్ రాయలేము, అందుకు మనం ఐడిఈస్కి షిఫ్ట్ అవుతాం. In the next video, I am going to explain you how to use Eclipse and what are the advantages of using Eclipse, and we'll run our first Java program using Eclipse. But ఈ వీడియోలో మెయిన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ 4 ఇన్పుట్స్ని మనం పాస్ చేసాం మెయిన్ మెథడ్కి. ఆ 4 ఇన్పుట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే యూజింగ్, ఇప్పుడు ఏ ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, ఇండెక్స్ 0లో, అందుకు ఆర్గ్స్ ఆఫ్ 0 అంటే ఏ, ఆర్గ్స్ ఆఫ్ 1 అంటే బి, ఇలా. ఇంకా ప్రోగ్రాంలో మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు ఈ 4 వాల్యూస్ని. ఆ 4 వాల్యూస్ ఎక్కడైతే స్టోర్ అయినాయో ఆ స్టోరింగ్ ప్లేస్ని యూజ్ చేసుకొని వాటిని మనం ప్రింట్ చేసేసుకోవచ్చు. సో ఆర్గ్స్ అని ఏంటి అని ఎవరైనా అడిగితే, డైనమిక్ అరే యూజింగ్ విచ్ మెయిన్ మెథడ్ కలెక్ట్స్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇందుకు మనం స్ట్రింగ్ ఆర్గ్స్ అని రాస్తాం ఫంక్షన్ డిక్లరేషన్లో. ఈజ్ దట్ ఓన్లీ వే టు రైట్ మెయిన్ మెథడ్? నో, దీస్ ఆర్ ది మల్టిపుల్ వేస్ టు రైట్ ది మెయిన్ మెథడ్. First 2 keywords can be interchanged. Static, public can be interchanged. In the third one, we can keep these square braces at the end of args2. And in the final declaration, instead of using square braces, you can use 3 dots in between string and args keywords. ఈ విధంగా 4 types of main method declarations can be used. Thank you.